స్కూల్కి వెళ్తున్న వయసులో, కాలేజ్కి వెళ్తున్న వయసులో సంపాదన అంటే ఏంటో తెలీదు. మన అవసరాలకి డబ్బులు మన ఇంట్లో మనకి దొరికేది. అప్పుడప్పుడు మనం డాడీని డైరెక్ట్గా అడగలేం. అందుకే మనం అమ్మకి అడిగేవాళ్ళం. అమ్మ ఆ డబ్బులు ఏ ప్రశ్న లేకుండా, చిన్న చిన్న ప్రశ్న అడగచ్చు, బట్ ఏ ప్రశ్న లేకుండా ఇచ్చేది. బట్ హౌస్ వైఫ్ అయిన అమ్మ దగ్గరికి అంత డబ్బులు ఎలాగొచ్చింది? టు బి వెరీ ఆనెస్ట్, ప్రతి జనరేషన్లో ఈ అమౌంట్ మారింది. 5 రూపీస్ నుంచి 10 రూపీస్, 50 రూపీస్ నుంచి 100, 100 టు 500, 500 టు 1000 ఇంకా పెరుగుతుంది. బట్ హౌస్ వైఫ్ అయిన అమ్మ దగ్గరికి ఆ డబ్బులు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆన్సర్ నేను చెప్పాను. ఇన్ కేస్ మీ దగ్గర ఇంకో ఏదైనా ఆన్సర్ ఉంటే కమెంట్ బాక్స్లో రాయండి. అప్పుడు దాకా భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నెంబర్ 22 వినండి. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నీ లైఫ్లో ఏదైతే నువ్వు దక్కించుకున్నావు అనుకుంటున్నావు, ఏదైతే నువ్వు డమ్మీ గాడ్స్ని, దేవతల్ని పూజించి సర్వ్ చేసి నీ లైఫ్లో తెచ్చుకున్నాను అనుకుంటున్నావు, ఏదైతే నువ్వు మనుషుల్ని ఓడించి మోసం చేసి లేకపోతే సాటిస్ఫై చేసి నీ లైఫ్లో తెచ్చుకున్నావు, అచీవ్ చేసావు అని అనుకుంటున్నావో, ఇవన్నీ నా అనుమతితోటే నీ దగ్గరికి వస్తున్నాయి. నా అనుమతి లేకుండా ఏ వస్తువు నీ లైఫ్లో రాదు. నువ్వు తిండే తిండి, నువ్వు తినే తిండి, నువ్వు తాగే నీళ్ళు, నువ్వు నడిచే భూమి, నువ్వు వేసుకున్న బట్టలు, ప్రతి ఒక్కటి నా అనుమతితోటే నీ దగ్గరికి చేరుతాయి. సో మనమేం చేస్తామంటే ప్రతిసారి ఇంట్లో అమ్మనే డబ్బులు అడుగుతాం, బట్ డాడీని డైరెక్ట్గా అడగలేం. ఎందుకు? అక్కడ భయం ఉంటుంది. సేమ్ అలాగే మన లైఫ్లో కూడా మనం అదే చేస్తాం. బట్ ఇక్కడ మనకి భయం కాదు, కృష్ణుడు గురించి తెలియదు. లిటరలీ మనం మనుషుల్ని సాటిస్ఫై చేస్తాం, మనం దేవతల్ని సాటిస్ఫై చేస్తాం, డమ్మీ గాడ్స్ని సాటిస్ఫై చేస్తాం, మనుషుల్ని మోసం చేస్తాం. బట్ నిజంగా మనకి ఏదైనా కావాలంటే డైరెక్ట్ కృష్ణని అడగొచ్చు కదా, అంటే దేవుణ్ణి అడగొచ్చు కదా, మీ ఇష్ట దేవతనే అడగొచ్చు కదా. దేవత అంటున్నాను, మీ ఇష్ట దేవుణ్ణి అడగొచ్చు కదా. హనుమంతుడు, కృష్ణుడు, శివుడు, రాముడు, ఎవరినైనా అడగొచ్చు. బట్ మనకి వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళ గురించి తెలియదు, ఏం చేయాలో తెలియదు, అసలు దేవుడికి మన నుంచి ఏం కావాలో అదే తెలియదు. మాటికి చెప్తున్నాను, దేవుడికి మన నుంచి జస్ట్ ప్రేమ ఒక్కటే కావాలి. మనం దేవుడికి ప్రేమిస్తే దేవుడిని నమ్మినట్టు, దేవుడి పైన నమ్మకం చూపించినట్టు. ఇది అర్థం అవ్వాలంటే కొద్దిగా కష్టమే, చెప్పాలన్నా కూడా నాకు కూడా కష్టమే. సో ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. సతయా శ్రద్ధయా యుక్తస్యారాధనమీహతే లభతే జగతః కామాన్ మయైవ విదితాం హితాం.